మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి రాత్రికాల సమయము మనం కొద్దిసేపు వాక్య ధ్యానం చేద్దాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీకు నిద్ర వస్తుంటుంది. మీకు నిద్ర వస్తుంది అంటే ఈ వాక్యం మీకే వర్తిస్తుంది. నిద్ర రాకపోయినా కానీ ఇందులో కొన్ని మీకు అర్థమవుతాయి. దీన్ని బట్టి మీకు తెలుసుకోవాలి మీకు ఈ ప్రాబ్లం ఉందని. చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ వాక్యం. ఇది ఈ టైంలోనే చెప్పాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో ఏమున్నదంటే ఎఫెస్సులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, ఆత్మ మండలంలో దురాత్మలతోటి, అధికారులతోటి, లోకనాథులతో అని ఒక 4 లెవెల్స్ గురించి పౌలు భక్తుడు చెప్పిండు. హల్లెలూయా. ప్రతి క్రిస్టియన్, నాన్ క్రిస్టియన్కి సైతాన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సైతాన్ ఒక్కడే ఉండడు, కొన్ని వందల వేల మంది ఉంటారు, వేల ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల చేత ప్రజల మీద దాడి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సైతాన్ అనేటోడు లేడు, దేవుడు అనేవారు లేరు అని అంటే అందరు యేసుప్రభువుని నమ్ముకునేటోళ్ళు. బైబిల్లో సైతాన్కి చాలా పేర్లు రాయబడ్డాయి. యుగ సమాప్తి దేవత అని చెప్పి, లేకపోతే సాతాను అని చెప్పి, అపవాది అని చెప్పి, అట్లా చాలా పేర్లు రాయబడ్డాయి. సైతాన్ అనే మాట మనకి కొత్త నిబంధనలో ఎక్కువ కనిపిస్తుంది. మేము తెలంగాణలో సైతాన్ అంటాము, తెలుగులో దానికి మర్యాదకరమైన వర్డ్ ఏంటంటే సాతాను, అపవాది. అయితే ఈ సాతాన్ అనే వ్యక్తి కొత్త నిబంధన కాదు, పాత నిబంధన నుంచే ఉన్నాడు. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సాతాన్ దగ్గర ఒక ఆత్మ ఉంటుంది, చాలా ఆత్మలు ఉంటాయి. అందులో ఒక ఆత్మ ఉంటుంది. ఈరోజు ఆ ఆత్మ గురించి మనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేసి ఆత్మను మన దగ్గరికి విడగొడదాం. దానికి సంబంధించిన ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ తోటి ఆత్మ వెళ్ళిపోతుంది, అది బ్రేక్ అయిపోతుంది. హల్లెలూయా. నేను సాయంత్రం వాక్యం చెప్పినాను, మనం ఏది పలుకుతే అది జరుగుతుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నాటుటకు, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం నేర్చుకో ఆత్మ పేరు ఏం పేరు అంటే సర్ప ఆత్మ. దీని ఇంగ్లీష్లో పైథాన్ స్పిరిట్ అంటారు. ఈ సర్పపు ఆత్మ అనేది చాలా కుటుంబాల్లో, చాలా వ్యక్తి మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈవెన్ దో మనం బాప్టిజం తీసుకున్నా కానీ వీటి అటాక్ అనేది మన మీద ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఈ సర్పపు ఆత్మ పని చేసినప్పుడు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ బట్టి మనం తెలుసుకోవాలా సర్పపు ఆత్మ అనేది పనిచేస్తుంది అని. హల్లెలూయా. ఆ సిమ్టమ్స్ నేను కొన్ని చెప్తాను, మీరు రాసుకోవచ్చు. ఆ సిమ్టమ్స్ బైబిల్లో కూడా మనకు కనబడతాయి. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నిద్ర వస్తుంటుంది, వినబుద్ధి కాదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ ఇదంతా వినాలా. విని విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దాంట్లోకి వెళ్ళి మనం విడుదలవుతుంది. వినేటప్పుడు ఓపెన్ మైండ్ తోటి, ఓపెన్ బుక్ లెక్క మనం వినాలి. అప్పుడే నేను చెప్పిన వాక్యం అనేది మీ లోపల చొచ్చుకోబోతుంది. మీరు ఎంత విశ్వసిస్తారో అంత దాంట్లోకి వెళ్ళి బయటికి రాగలుగుతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సర్పపు ఆత్మ అనేది ఒక మనిషిలో ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఒక మనిషికి అటాక్ చేసినప్పుడు వాళ్ళ లోపల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కొన్ని బండగుర్తులు ఉంటాయి. అందులో ఫస్ట్ బండగుర్తు ఏంటంటే అణిచివేత. అంటారు. అంటే ఆర్థికంగా అణిగిపోతూ ఉంటారు.
వివాహ విషయంలో అణిగిపోతూ ఉంటారు, ఉద్యోగం విషయంలో అణిగిపోతూ ఉంటారు. బాగా చదువుకొని ఉంటారు, ఉద్యోగం సరిగా దొరకదు. పెళ్లి చేసుకొని అన్నీ ఉంటాయి, వాళ్ళకి పైసలు ఉంటాయి, అందం ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ పెళ్లి కాదు. పెళ్లి దగ్గర వరకు వచ్చి ఫెయిల్ అయిపోతుంటుంది. తర్వాత ఆర్థికంగా భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పులు తీర్చుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తారో దానికి డబల్ అయిపోతుంటుంది, హరకత్ బరకత్ ఉండదు. అప్పులు తీర్చాలని చెప్పి వాళ్ళకి ఆశ ఉంటుంది, కానీ ఆశ నెరవేరదు. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ చక్రవడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ, మొత్తం వడ్డీ మీద వడ్డీ అయిపోతుంటుంది. ఒక అప్పు తీర్చడానికి 10 అప్పులు చేస్తుంటారు. ఇదంతా కూడా ఈ సర్పపు ఆత్మ అనేది పనిచేసే తీరు అన్నమాట. ఈ సర్పపు ఆత్మ మనకి ఐగుప్తు దేశంలో కనబడుతుంది. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు మోషేకి నీ కర్రను కింద పడే అన్నాడు. కర్రను కింద పడేయమని చెప్పినప్పుడు అక్కడ ఏమైంది అని అంటే కర్ర పాముగా మారింది. అందరూ చెప్తారు కర్ర పాముగా మారిందని. కర్ర పాముగానే ఎందుకు మారింది అని అంటే ఈ ఐగుప్తు ప్రజలంతా కూడా సర్పదేవతకు మొక్కుతారనమాట. సర్పదేవతకు మొక్కుతారు. అందుకే ఆ కర్ర పాము అవ్వాల్సి వచ్చింది. అంటే వాటి దేవతల మీద, వాటి దేవుళ్ళ మీద కూడా నేను నీకు అధికారం ఇస్తున్నా అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు ప్రజలతో పాటు ఉన్నారు కాబట్టి బాగా అణిచివేత ఉండే వాళ్ళకి. మనం మొదట్లోకి వెళ్ళి నిర్గమకాండం చదువుతుంటే ఐగుప్తు ప్రజల కంటే ఇజ్రాయెల్ ప్రజలు చాలా స్ట్రాంగు, చాలా బలవంతులు, చాలా తెలివైన వాళ్ళు. ఈ ఐగుప్తు ప్రజలు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా బలవంతులు, చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళని మనం అణచకపోతే వీడు మన రాజ్యాన్ని తీసుకుంటారని వాళ్ళని బానిసంగా చేసేసారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంత బలం ఉండి కూడా, అంత బాధ్యత ఉండి, అంత నాలెడ్జ్ ఉండి కూడా వాళ్ళు బానిస బతుకుల్లో వెళ్ళిపోతారు. దానికి కారణం ఏంటంటే ఈ సర్ప ఆత్మ వారి మీద పనిచేస్తూ వచ్చింది. మన జీవితంలో కొంతమందిని మీరు చూడండి, బాగా నాలెడ్జ్ ఉంటుంది దానికి, ఏదో చిన్న ఉద్యోగం ద్వారా స్ట్రక్ అయిపోతాడు. ఈయనకున్నంత నాలెడ్జ్, ఈయనకున్నంత కెపాసిటీ ఓనర్ కూడా ఉండదు. ఓనర్ ఈయన మీద దబాయిస్తూ ఉంటాడు. సర్పపు ఆత్మ ఆ వ్యక్తి మీద ఉంది, ఈయనకి అటాక్ అవుతుంది. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. ఇంకా కొంతమంది లైఫ్లో మనం చూస్తే భయంకరమైన అప్పులు, ఆ అప్పులు తీర్చుకుంటూనే ఉంటారు. భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడతారు, అందరు కష్టపడతారు. కొన్ని సంవత్సరాలు కష్టపడతారు కానీ అప్పు తీరదు. అప్పు చేసింది తక్కువ ఉంటుంది, పెంచి పోషించటమే ఎక్కువ ఉంటుంది. ఆడ జీవితం ఇచ్చేస్తారు ఆడ. ఈ సర్ప ఆత్మ అన్నమాట. ఎనీ టైప్ ఆఫ్ అణిచివేత, ఎలాంటి అణిచివేత అయినా ఉండొచ్చు, సర్పం ఆత్మ అక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబంలో సర్పపు ఆత్మ అనేది ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇజ్రాయెల్ ప్రజల్లో అదే జరిగింది. వాళ్ళు అణిచివేయబడ్డారు. వాళ్ళు బయటికి రావాలి అంటే ఎవరి వల్ల కాలేదు. చాలా బలమైనలు అన్నీ ఉన్నాయి, కానీ అందరికీ బయటికి రాలేదు. బయటికి రావాలంటే వాళ్ళకు ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడికి ఆ సర్పపు ఆత్మ మీద అధికారం ఉండాలి. అందుకే దేవుడు మోషేని పంపించాడు. మోషేని పంపించినప్పుడు ఆ కర్రను పడేసినప్పుడు ఆ కర్ర పాముగా మారింది. ఈవెన్ దో మనం ఐగుప్తు దేశం యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మనం చూస్తే వాళ్ళ కిరీటం మీద కూడా పాము ఉంటుంది. సేమ్ మన హిందూ దేవుళ్ళు దేవతలకు ఎట్లా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారో మనము, ఒక్క నిమిషం, ఎట్లయితే ప్రాధాన్యత ఇస్తారో మనము, వాళ్ళు కూడా హిందూ దేవతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర గంగాదేవి అని ఉంటారు, నదికి మొక్కుతూ ఉంటారు. వాళ్ళు కూడా నైలు నదికి మొక్కుతూ ఉంటారు. నైలు నదిలో వాళ్ళ విగ్రహాన్ని కడుగుతూ ఉంటారు. అందుకే దేవుడు నైలు నదిని శపించాడు. నైలు నది ఎండిపోయేటట్టు చేసిండు, రక్తంగా మార్చిండు.
ఈగలు వస్తాయి, తర్వాత కప్పలు వస్తాయి, ఇవన్నీ తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళు ఎందుకు వచ్చినాయి? అక్కడ ఇంకా వేరే జంతువుల తెగులు రావచ్చు కదా అంటే, ఈ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు నమ్మే దేవుళ్ళు దేవతలంతా వీళ్ళే అనమాట. ఈగలు, కప్పలు ఇట్లాంటివి అనమాట. అందుకే మీ దేవుళ్ళు దేవతలు కూడా ఏం చేయలేరని అలాంటి తెగులు తీసుకొని వచ్చాడు. అలాంటి తెగులు తీసుకురాకముందు ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఐగుప్తు దేశంలో దేవుడు మోషేని పంపించాడు. మన జీవితంలో కూడా దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే మనకు నింపుతాడు, అధికారం ఇస్తాడు, వాటి మీద నాలెడ్జ్ ఇస్తాడు. తర్వాత పోయి దండయాత్ర చేయి, ఆ సైతాన్ని జయించి అంటాడు. కాబట్టి ఈరోజు ఈ నైట్ సెషన్లో దేవుడు మనకు నేర్పిస్తుంది అంటే సర్పపు ఆత్మ అనేది ఉన్నది. దాని బండ గుర్తు ఏంటంటే అణిచివేత. నేను చెప్పినా కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, పెళ్ళి వివాహం కాకపోవటం. పెళ్ళి ఖచ్చితంగా అవ్వాలి ప్రతి వ్యక్తికి. పెళ్ళి కాకుండా సైతాన్ చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మనం అమెరికా, ఇంగ్లాండు, యూరోపు, రష్యా అనే దేశాలకు మనం వెళ్తే చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, పిల్లలు యవ్వనస్తులు అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు. చదువుకొని ఏం చేస్తున్నారంటే కంబైన్డ్ స్టడీస్ అంటున్నారు. ఈ కంబైన్డ్ స్టడీస్ ఏంది అని అంటే, తల్లిదండ్రులేమో ఇండియాలో ఉంటారు, వేరే దేశాల్లో ఉంటారు, ఈ పిల్లలేమో అక్కడ యూనివర్సిటీకి దగ్గరగా హాస్టల్లో రూములు తీసుకొని ఉంటారు. ఇంకా అబ్బాయి అమ్మాయి ఏం చేస్తుంటే రూమ్లోనే ఉండిపోతారు. కంబైన్డ్ స్టడీస్ అనేసి వాళ్ళు వక్ర మార్గంలో వెళ్ళి తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని అబార్షన్ చేసి తీపించుకుంటుంటారు. ఇదంతా కూడా సైతాన్ ఒక కుట్ర అన్నమాట. ఒక అబార్షన్ చేస్తే ఆ స్త్రీకి చాలా ప్రాబ్లం అవుతుంది, గర్భసంచిలో చాలా ప్రాబ్లం వస్తుంది, నెక్స్ట్ టైం పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. అబార్షన్ అని చేయటం చాలా పెద్ద పాపం, అది చాలా పెద్ద క్రైమ్, ఒక ప్రాణాన్ని చంపేస్తున్నాం. సైతాన్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే పిల్లలు పుట్టకూడదు, లోకం పెరగకూడదు, కానీ ప్రజలు ఉండాలా, పాపం నడవాలా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతున్నారు. ఇది కూడా సైతాన్ యొక్క కుట్ర. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరు కూడా పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి అమ్మాయిగా మారినప్పుడు, అమ్మాయి అబ్బాయిగా మారినప్పుడు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు. పోనీ పిల్లలు పుట్టకపోయినా నడుస్తుంది, మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటే చాలు. ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు పుట్టారు. మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు పుట్టారు. ఇదంతా కూడా సైతాన్ ఒక ఆత్మ ఇట్లా పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సర్పపు ఆత్మలో ఉన్న నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ బండగుర్తు ఏంటంటే నియంత్రణ, కంట్రోల్. దేవుడు మనుషులను సృష్టించాడు స్వేచ్ఛగా బతకటానికి, కానీ ఈ సర్పపు ఆత్మ ఏం చేస్తుందంటే కంట్రోల్ ఉంటుంది అన్నమాట. కొంతమంది వ్యక్తులు మనని కంట్రోల్ చేస్తుంటారు, వాళ్ళలో ఈ సర్పపు ఆత్మ ఉంటుంది. మన జీవితంలో కొన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన ఇంట్లో కూడా కొంతమంది ఉండి మనల్ని కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళదే నడవాలంటారు. వాళ్ళు చెప్పింది వినకపోతే భయంకరంగా పనిష్మెంట్ ఇస్తారు, శపిస్తారు. సర్పపు ఆత్మ వాళ్ళ లోపల ఉంది. ఇజ్రాయెల్ ప్రజల్ని కంట్రోల్ చేశారు ఐగుప్తు ప్రజలు. మాకు ఈ భారం తీర్చండి, మేము ఇంత కట్టలేకపోతున్నాము అని అంటే డబల్ ఎక్కువ ప్రాబ్లం ఇచ్చారు. మీకు ఇటుకలకి మట్టి ఇవ్వము, తర్వాత గడ్డి కూడా ఇవ్వము, మీరే గడ్డి తెచ్చుకోవాలి, మీరే ఇటుకలు చేయాలా, మీరు రోజుకి ఇన్ని ఇటుకలు చేయాలా అని చెప్పి ఇంకా డిమాండ్ చేశారు అనమాట. కొంతమంది మన లైఫ్లో మనం చూస్తే, మనం వారికి ఏదైనా హెల్ప్ చేద్దాము, లేకపోతే నా వల్ల అవుతలేదు సార్ కొంచెం పని తగ్గించండి అంటే వాళ్ళు ఇంకా పని ఒత్తిడి ఎక్కువ పెడతారు. పని ఒత్తిడి ఎక్కువ పెట్టి ఏం చేస్తారంటే మనం చాలా ఇబ్బంది పెడతారు. పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా సర్పపు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తులు. హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛనిచ్చిండు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా కంట్రోల్ చేయడు.
ఇక కంట్రోల్ చేసి అందరూ ఆయన భక్తులు అయిపోవాలి. ఫ్రీడమ్ ఇచ్చిండు. హల్లెలూయా. బతిమలాడతాడు, బుజ్జగిస్తాడు, నువ్వు ఇలా చేయకు బేటా అంటాడు. అది మనం అర్థం చేసుకొని మనం రెస్పాండ్ అయ్యి మనం అందులో వస్తే హ్యాపీ. మనం రెస్పాండ్ కాకపోతే ఏం చేయలేడు. హల్లెలూయా. ఫ్రీడమ్ అనేది ఉండదు. ఎక్కువగా మనం చూస్తే ఆశ్రమాలు ఉంటాయి. పాపం కొంతమంది ఆశ్రమానికి వెళ్తూ ఉంటారు. ఈ ఆశ్రమంలో సమాధానం కోసం, సంతోషం కోసం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళకి డ్రగ్స్ ఇస్తూ ఉంటారు. అమ్మాయిలు ఉంటే అమ్మాయిని పాడు చేస్తూ ఉంటారు. ఇది చాలా ఉంది, యూట్యూబ్లో మీరు చూస్తే తెలుస్తుంది. ఆ బైబిల్లో ఉంది ఆల్రెడీ దాని గురించి. మీకు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. చాలా భయంకరం అన్నమాట. వాళ్ళు బయట ఎవరికి చెప్పుకోలేరు. ఆఫీస్లో కంట్రోల్ చేస్తుంటారు. ఫ్యామిలీలో కూడా భర్త కంట్రోల్ చేస్తుంటారు, లేదా భార్య కంట్రోల్ చేస్తూ ఉంటుంది. భయంకరమైన కంట్రోల్ అన్నమాట. ఇక మనం తట్టుకోలేం. టార్చర్. ఈ సర్పపు ఆత్మ. మనం ఆదికాండంలో మనం చూస్తే ఆదాం అవ్వని దేవుడు సృష్టించాడు. వాళ్ళు దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. దేవుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిండు. కానీ వీళ్ళిద్దరు ఏం చేశారంటే సైతాన్తోని, ఆది సర్పంతో, లూసిఫర్ తోటి స్నేహం చేసారు. అప్పుడు ఆది సర్పం ఏం చేసింది? కంట్రోల్ చేయటం మొదలుపెట్టింది. మనకున్న అధికారాన్ని తీసుకుంది. మనం ఛాన్స్ ఇచ్చినాం, వచ్చింది. ఇది నిజమేనా? దేవుడు అన్ని ఫ్రూట్స్ తినమన్నాడా? ఇది ఎందుకు తినద్దు అన్నాడు? అన్నీ తినమన్నాడు, ఇది ఒకటే తినద్దు అన్నాడు. ఎందుకు తినద్దు అన్నాడు? తింటాను, నువ్వు దేవుని కంటే ఎక్కువ అయిపోతావు. నువ్వు తిను 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 బాగా ఒత్తిడి చేస్తే అవ్వ ఫస్ట్ కంట్రోల్లో పోయింది. తిన్నది, తర్వాత ఇచ్చింది. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనల్ని కంట్రోల్ చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఫోన్. ఒక ఫోన్ 10 నిమిషాలు లేకుండా మనం ఉండలేం ఖాళీగా. పని చేసుకుంటే ఎన్నైనా చేస్తాం, కానీ ఇది సైతాన్ ఒక కుట్ర. ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, మందు, పేకాట, బెట్టింగ్లు, ఇవన్నీ కూడా సర్ప ఆత్మ కిందికి వస్తాయి. వాళ్ళ కోసం భారం కలిగి ప్రేయర్ చేయాలి మనం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎవడు చెప్పాడు ఈ సబ్జెక్ట్ మీకు? కానీ నిజం ఇది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న బేస్ ఇది. హల్లెలూయా. చాలా కంట్రోల్. కొంతమందిని డబ్బు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా బ్రదర్ వాళ్ళకి అసలు ఈ స్పిరిట్ అనేది లేదు అని అంటే వాడు ఎందుకు పాపం చేస్తున్నాడు? ఎందుకు పాపాన్ని ప్రేరేపిస్తున్నాడు? వానికి కామన్ సెన్స్ లేదా? మందు తాగితే నాశనం అవుతాడని తెలియదా? సిగరెట్ ప్యాకెట్లో ఉండదా? సిగరెట్ ప్యాకెట్ మీద తాగితే ఆరోగ్యం పాడైతే తెలుసు. హల్లెలూయా. కానీ అక్కడ సిట్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఆ సిట్యువేషన్ డిమాండ్ చేసేటట్టు చేసేది సైతాన్, ఈ పైథాన్ స్పిరిట్, సర్పపు ఆత్మ. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్, మూడోది ఏంటంటే తారుమారు. ఈ ఆత్మ ఏం చేస్తుంటే తారుమారు చేస్తూ ఉంటుంది. ఎలా తారుమారు చేస్తుంది అంటే, ఇప్పుడు మనం చూసినాం బైబిల్లో అవ్వను తారుమారు చేసింది. ఇది తింటే నువ్వు అట్లా అయిపోతావు, ఇట్లా అయిపోతావు, మస్తు జ్ఞానం వస్తుంది, అందుకే దేవుడు తినద్దు అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ నిజం ఒకటి ఉంటుంది, అబద్ధం ఇంకొకటి చెప్తుంది. ఇది నిజమా అని స్టార్ట్ చేసింది సర్పం. ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా? ఏది నిజము అని ఈమె అట్రాక్ట్ అవ్వగా ఖతం అయిపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో మనం చూస్తే ఒక నిజ దేవుణ్ణి పక్కన పెట్టి మ్యానిపులేట్ చేసేది మొత్తం కూడా ఈ సర్పాత్మలే. ఫేక్ హీలింగ్స్, ఫేక్ ప్రాఫెసీస్, ఫేక్ మిరాకిల్స్. కొన్ని దగ్గర పోతే అద్భుతాలు జరుగుతుంటాయి. వేరే మతాల్లో కూడా అద్భుతాలు, స్వస్థతలు అనేటివి జరుగుతాయి. అది నిజ దేవుని దగ్గర తీసుకుపో అద్భుతాలు. అవన్నీ కూడా ఈ సర్పం ఆత్మ చేస్తుంది. ఈవెన్ దో దేవుని బిడ్డల్లో కూడా పనిచేస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా స్వస్థతలు అవుతాయి, ప్రవచనాలు చెప్తే నెరవేరుతాయి, వాళ్ళు కూడా దర్శనాలు చూస్తారు.
కానీ వాళ్ళు నిజ దేవుడి దగ్గరకు తీసుకుపోరు. అందులో ఎగ్జాంపుల్ లహరి కృష్ణ. నేను మొన్న ఒకసారి ఆయన గురించి చెప్పిన. నేను లహరి కృష్ణ అనే వ్యక్తి గొప్ప భక్తుడు. ఆయన యేసుప్రభు భక్తుడు, గొప్ప సేవ చేసిండు ఆయన 1800 శతాబ్దంలో. చనిపోయిన శవాల్ని కొన్ని వందల మందిని లేపాడు, ఒకరినిద్దరిని కాదు. హల్లెలూయా. లాస్ట్కి ఏమన్నాడంటే నేనే దేవుడు అన్నాడు. ఇప్పుడు కూడా లహరి కృష్ణ అనే మతం నడుస్తుంటుంది. అందులో హిందువుల మత గ్రంథం ఉంటుంది, ముస్లింల మత గ్రంథం ఉంటుంది, బైబిల్ కూడా ఉంటుంది. వాళ్ళు శనివారం రోజు ఆరాధిస్తారు. శనివారం రోజు ఏం తినరు, ఏం చేయరు, స్నానం కూడా చేయరు, ఇంట్లోనే ఉంటారు. సమాజంగా మన లెక్కన సండే ఎట్లా కూడుకుంటాం అట్లా కూడుకొని పాటలు పాడుకుంటూ ఉంటారు. మనం యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటే వాళ్ళు లహరి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అంటారు. హల్లెలూయా. ఈయన ఒక గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడు. కానీ ఏమైపోయింది, ట్రాక్ తప్పిండు. సర్పం ఆత్మ అట్లా మారుస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన మీద కూడా ఈ సర్పం ఆత్మ ఉన్నదని ఎట్లా చేస్తుంది అంటే, మనం ప్రార్థన చేయగా నిద్ర వస్తుంటుంది. ప్రార్థన చేస్తుంటాగా వాళ్ళకి ఇట్లా అన్నారు, వీళ్ళని ఇట్లే ఏం ప్రేయర్ చేస్తావు. కొద్దిసేపు ప్రేయర్ అయిన తర్వాత సడన్గా మనకు ఒక్కటేసారి ఏదో ఆలోచన డైవర్ట్ అయిపోతాం మనం. ఈ సర్పపు ఆత్మ పనిచేస్తుంది. అది ఇంట్లో ఉంటుంది, ఒంట్లో ఉంటుంది. ఏదైనా మంచి కార్యం చేద్దాము అని అంటే డైవర్ట్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. మందిరానికి వెళ్దాం, దేవుని కోసం వెళ్దాం, ఉపవాసం చేద్దాము అంటే చేయనీయదు. ప్రేయర్ చేయబుద్ధి కావట్లే బ్రదర్, బైబిల్ చదవబుద్ధి కావట్లే, అవ్వదు. మరి సర్పమాత్మ ఉంది కదా అక్కడ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే దయ్యం పట్టడం. ఈ సర్పమాత్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఒంటి మీద దయ్యం వస్తుంటుంది, కళలో దయ్యం వస్తుంది, లేకపోతే వాళ్ళని ఎవరో తరుముతున్నట్టు కళలు వస్తూ ఉంటాయి, వాళ్ళని ఎవరో పాడు చేస్తున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. అమ్మాయిలైతే అబ్బాయిలు, అబ్బాయిలైతే అమ్మాయిలు. కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు వచ్చి కళలో రియల్గా పాపం చేసినట్టు అనిపిస్తుంది, చూస్తే ఎవరు అది రియల్గా జరిగినట్టు అనిపిస్తుంది. సర్పపు ఆత్మ అది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనం బైబిల్ చదివినప్పుడు పాము గురించి మాట్లాడుతూ నువ్వు మట్టి తినాలి, పొట్టతోనే నువ్వు పాకాలి అని దేవుడు శపించిండు. ఎందుకు శపించిండంటే అంతకుముందు దానికి తోక కానీ పొట్టతో పాకేది లేకుండే, అది చాలా దగ్గర వరకు ఒక మనిషి రూపంలోనే ఉండే సర్పం. మనిషికి చాలా దగ్గరగా ఉండే సర్పం. ఈ సర్పం ఏం చేసిందంటే ఆదామవ్వతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత కయ్యను పుట్టిండు. కయ్యను లోపల సర్పం బుద్ధులు వచ్చినాయి. అందుకే యోహాన్ భక్తుడు ఏమంటాడంటే కయ్యను విత్తనమా అంటాడు, ఇంకో దగ్గర సర్ప విత్తనమా అంటాడు. యోహాన్ భక్తుడే అంటాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రతి దాంట్లో తారుమారు చేయటం. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏదన్నా డబ్బులు తీసి నేను పెడదాము అని అనుకుంటే ఏదో ఖర్చు వచ్చి ఎగిరిపోతుంది. సర్పం ఆత్మ అది. ప్రతి దాంట్లో మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. దయ్యం పట్టడం. కొంతమంది ప్రేయర్ చేస్తున్నప్పుడు పాముల లెక్క తిరుగుతుంటారు, కింద పడి కొట్టుకుంటుంటారు. ఇదంతా కూడా సర్పం ఆత్మ నీ కుటుంబంలో, నీ ఇంట్లో పనిచేస్తుందని అర్థం. గ్రామ దేవతలు, కుల దేవతలు, ఇంటి దేవతలు, ఇవన్నీ చెప్పేవంతా కూడా మ్యాక్సిమం సర్పమాత్మనే ఉంటుంది. వాటి బుద్ధులే అట్లా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. పైథాన్ అనే స్పిరిటు, దాన్ని కొండ చిలువ అంటారు తెలుగులో. దానికి విషం ఉండదు. కొండ చిలువ అనే దానికి విషం ఉండదు అంటే కొంతమంది చెప్తారు సైంటిస్టులు. కానీ అది ఆహారాన్ని మొత్తం మింగేస్తుంది, స్లోగా తినేస్తుంది. తర్వాత కొండ చిలువలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆహారాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఎలుకను, కుందేలును, లేదు అంటే కప్పలను అది అట్రాక్ట్ చేస్తుంది.
ఏం తెలియనట్టు ఉంటుంది, సడన్గా పడుతుంది. ఈ పైథాన్ స్పిరిట్, ఈ సర్పపు ఆత్మతో ఎవరైతే అటాక్ అవుతున్నారో వాళ్ళు కూడా లైఫ్ అట్లనే ఉంటుంది. అసలు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోతుంది అక్కడ. యవనస్తులు ఉన్నారనుకోండి, అమ్మాయిల ద్వారా అట్రాక్షన్ తీసుకొస్తుంది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోతుంది, మొత్తం ఆగమైపోతారు. మంచి మంచి దైవజనులు ఈ సర్పపు ఆత్మ ద్వారా అటాక్ అయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మంచి సేవ చేసి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్స్లో పడేస్తుంది మనుషుని. హల్లెలూయా. తర్వాత బాగా కష్టాలు, చాలా కష్టాలు కష్టాలు కష్టాలు, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. అసలు ఆ కష్టాల్లోకి వెళ్ళి బయటికే రారు పాపం. వాళ్ళు మళ్ళీ ప్రభువుని నమ్ముకొని ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. నిజం ఇది, మీరు నమ్మండి నమ్మకపోండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలకి చాలా కష్టాలు వచ్చినాయి. వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినాయి అంటే వాళ్ళ నిట్టూర్పు విడిచిరంట, వాళ్ళు భయంకరంగా ఏడ్చిరంట. అప్పుడు దేవుని సన్నిధికి వాళ్ళ మొర వినబడ్డది. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఏమంటాడంటే వాళ్ళ దేవుళ్ళు దేవతలకు నేను న్యాయం చేస్తా అంటాడు, నేను తీర్పు తీరుస్తా అంటాడు. ఐగుప్తు ప్రజల దేవుళ్ళు దేవతలు ఎవరు? ఈ సర్పమే. దేవుడు అనేవాడు ఒకడే ఉంటాడు, 100 మంది ఉండరు. దేవుడు కానిది ప్రతిది కూడా సైతానే. దేవుణ్ణి మ్యానిపులేట్ చేసేది సైతాన్. హల్లెలూయా. కొంతమంది ప్రవచనం చెప్పేటప్పుడు కూడా ఇదే యెహోవా వాక్కు అని అంటారు, లేకపోతే ప్రవచనం చెప్తారు. బైబిల్లో ఉన్నది ఒకటైతే వాళ్ళు ఇంకొకటి చెప్తుంటారు, మ్యానిపులేట్ చేస్తుంటారు. సర్పం. క్యాథలిక్స్ సర్పం. మేరీ మాత 120 మందితో ప్రభా నాకు పరిశుద్ధాత్మ ఇమ్మని ఆమె అడిగింది. మనోళ్ళు ఆమెను దేవతగా చేశారు. ఆమె ఎక్కడ కూడా నేను దేవతనని చెప్పలేదు ఆమె. క్యాథలిక్స్లో చనిపోయిన భక్తులకు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళ సమాధులకు పోయి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్ యేసుప్రభువుకు ప్రార్థన చేస్తాం కదా, క్యాథలిక్స్లో వాళ్ళు ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు శాంసన్ అనే వ్యక్తి ఒక మంచి భక్తుడుగా చచ్చిపోయాడు, శాంసన్ కూడా ప్రేయర్ చేస్తారు వాళ్ళు. కానీ బైబిల్లో లేదాడ నీతిమంతుడు ప్రార్థన యెహోవా ఆలకించును అని ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడినాడు. ఏ భక్తుడు చెప్పలే నాకు ప్రేయర్ చేయని. అట్లా మ్యానిపులేట్. నువ్వు చేసిన పాపాలన్నీ ఫాదర్కి చెప్తే ఫాదరు కొంచెం డబ్బు చెప్తాడు, ఆ డబ్బు నువ్వు ఇస్తే నీ పాపం పోయినట్టు అంటాడు. మ్యానిపులేట్. సర్పాత్మ అది. హల్లెలూయా. అంటే దేవుడు కానిది దేవుడిగా రూపించేదే ఈ సర్ప ఆత్మ. క్యాథలిక్ చర్చ్లో వెళ్తే క్యాండిల్ ఉంటుంది ఆడ, ఖచ్చితంగా యేసుప్రభు బొమ్మ ఉంటుంది ఆడ. హల్లెలూయా. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ బొమ్మకు మొక్కేసి వస్తూ ఉంటారు. మీరు మొక్కండి. ఇంకా మనోళ్ళు ఏం చెప్తారు, ఆడ మొక్కిన తర్వాత నాకు మంచిగా అయింది, నాకు పిల్లలు పుట్టిర్రు, నాకు రోగాలు పోయినాయి. పిల్లలు పుట్టిర్రు, రోగాలు పోయినాయి. అందులో ఆచారం ఉంది, అది మతం, అది సత్యం కాదు అది. హల్లెలూయా. ఈ పిల్లలు పుట్టేది, తర్వాత ఈ అద్భుతాలు స్వస్థతలు చేసేది ఎవరంటే సర్పపు ఆత్మ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే, చాలా బాధతో కష్టపడుతుంటారు. అసలు వాళ్ళు పడిన కష్టానికి చాలా డబ్బులు రావాలా, సక్సెస్ అవ్వాలా, కానీ సక్సెస్ కారు. కొంతమందిని చూడండి మీరు, మంచి మంచి ఇంటర్వ్యూకి పోతారు, మస్తు నాలెడ్జ్ ఉంటుంది, రాత్రింబగలు కష్టపడతారు, కష్టం కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం రాదు. ఎంతో కష్టపడుతుంటే 100 రూపాయలు వస్తుంటుంది. ఈ సర్పం ఆత్మ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది క్రిస్టియన్స్ కూడా అటాక్ చేస్తుంది. అదేంది బ్రదర్, క్రిస్టియన్స్కి ఎట్లా అటాక్ చేస్తారని మీరు అడగచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మీరు చదివితే, యేసుప్రభు వారు తన సిలువ గురించి మాట్లాడుతుంటే పేతురు ఏమంటాడు, ప్రభా నువ్వు చావద్దు, ఆ మరణం నీకు దూరం అగును గాక అంటాడు. అన్నది పేతురు. యేసుప్రభు ఏమనంటే, సైతానా నా వెనుకకు పో అన్నాడు. పేతురు నా వెనుకకు పో అని చెప్పలేడు, సైతానా గో బిహైండ్ మీ, నా వెనుకకు పో అన్నాడు. హల్లెలూయా. పేతురు లోపల ఉండి సైతాన్ మాట్లాడిపించాడు. బాగా అర్థం చేసుకోవాలని నేను చెప్పేది.
అక్కడి నుంచి యేసుప్రభు ఇంకా హైలైట్ చేస్తాడు దాన్ని. నేను చచ్చిపోవాలి, యెరూషలేముకి పోవాలి, నన్ను చంపేస్తారు, నేను మళ్ళీ 3 రోజులు ఇంకా ఎక్కువ చెప్తాడనమాట. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభుతో చాలా దగ్గరగా ఉన్నాడు పేతురు. యేసు ప్రభు కంటే కూడా ఏజ్లో పెద్ద. అతన్నే మ్యానిపులేట్ చేసింది. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్స్కి సైతాన్ ఆవరించదా? యూదా ఇస్కరియోతు సైతాన్ ఆవరించింది. చాలా ఎవరికైనా ఆవరిస్తుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావాలా, మనలో హోలీ స్పిరిట్ ఉంది కదా బ్రదర్, పరిశుద్ధాత్మ ఉంది కదా, సైతాన్ ఎట్లా అటాక్ ఇస్తుంది అని మీరు అడగచ్చు. మన శరీరంలో శరీరము, ప్రాణము, ఆత్మ 3 లెవెల్స్ ఉంటాయి. ప్రాణము అంటే మన బ్లడ్ అన్నమాట. రక్తంలోనే ప్రాణం ఉందని చెప్పిండు. మనం ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరిస్తామో, మనం బాప్తిజం తీసుకుంటామో, మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటాడు. ఎక్కడొచ్చి ఉంటాడు? ఆత్మలో వచ్చి ఉంటాడు. సైతాన్ అటాక్ ఎక్కడ వస్తుంది అంటే ప్రాణం లోపల వస్తుంది. ఎందుకు అనంటే మన ప్రాణంలో మన ఎమోషన్ ఉంటుంది, మన చిత్తం ఉంటుంది. ఈ చిత్తాన్ని దేవుడు కూడా మార్చలేడు. దేవుడు కొన్ని చేయనివి ఏమైనా ఉన్నాయా అంటే మనిషి యొక్క చిత్తాన్ని దేవుడు మార్చలేడు. ఒకటి నేను ఇదే చేయాలా, నేను ఇట్లనే ఉండాలి అని అంటే అట్లనే అవుతుంది. దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడే ఇచ్చిండు, దేవునికి తెలుసు, కానీ ఇచ్చిండు అంతే. స్వేచ్ఛని ఇచ్చిండు. సైతాన్ దాన్ని వాడుకుంటాడు. బాగా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. ఈ ప్రాణంలోనే సైతాన్ అటాక్ ఇస్తాడు క్రిస్టియన్ని. అదే హిందూస్ అనుకోండి, మొత్తం లీడింగ్ వస్తుంటుంది వాళ్ళకి, అంటే నడిపింపు వస్తుంటుంది. మనము సండే ప్రేయర్కి వెళ్తాం, ప్రభు వల్ల తీసుకుంటాం, మన పాపాలు ఒప్పుకుంటాం, ఆరాధన చేస్తాం, పాట పాడినప్పుడు ఈ సైతాన్ శక్తులు వెళ్ళిపోతుంటాయి. దాని లీడింగ్ అంత పెద్దగా ఉండదు మన మీద, ప్రభావం ఉంటుంది, నడిపింపు అనేది ఉండదు. అన్యులకి ఏంటంటే ప్రభావం ఉంటుంది, నడిపింపు ఉంటుంది. వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారు, ఇదే దేవుడు అనుకుంటారు, ఇదే దేవత అనుకుంటారు, మేము చేస్తుంది కరెక్టే అనుకుంటారు. ఎందుకంటే దాని కింద ఉన్నారు. మనం అలాంటి వ్యక్తులను చూస్తారే, వీళ్ళు ఇంత చదువుకున్నారు, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అనుకుంటాం. వాళ్ళు దాని కింద ఉన్నారు, మనం లేము. మనము ఒకప్పుడు దాని కిందనే ఉండే, అందుకే మనం ఇట్లా ఉండే. మనం దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినాం, అందుకే మనకు అది అనిపించదు. హల్లెలూయా! ఈ సర్పపు ఆత్మ ఏం చేస్తుంది అంటే చాలా బాధలు గుండా తీసుకుపోతుంది. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే కళల్లో బాగా పాములు కనిపిస్తూ ఉంటాయి. పాము వచ్చి చంపినట్టు, పాము మనల్ని తరుముతున్నట్టు, లేకపోతే మనం ఇట్లా సడన్గా చూస్తే నిజంగానే పాము అట్లా లైవ్లో కనబడుతుంది, లేకపోతే కళలో అయినా కనబడుతుంది. కళలో నీకు ఎప్పుడైనా నీ జిందగీలో పాము కనబడ్డది అనుకో, ఖచ్చితంగా ఈ సర్పపు ఆత్మ ఏం చేస్తుందంటే నీకు అటాక్ చేస్తుందని అర్థం. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన విషయం. పాము ఏం చేస్తుందంటే తన గుడ్ల పొడుచుకొని తింటుంది. ఈ సర్పపు ఆత్మ కూడా అంతే. దీని కింద ఎవడున్నా కానీ వాడు బలైపోవడమే, దీన్ని పెంచి పోసినాడు కూడా బలైపోవడమే. పాముకి మనం పాలు పోసినా అది చంపనికి కూడా వెనుకకు పోదు. ఈ సర్పపు ఆత్మ కూడా అదే. మా నాన్నగారి కుటుంబానికి ఈ సర్పపు ఆత్మ ఉండే అన్నమాట. మా తాతగారి పేరు యాంథోనీ డిసోజా మా ఇంటి పేరు. మ్యాంగ్లూర్లో కరై అని చెప్పి ఒక ప్రాంతంలో మా తాత వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక 60-70 సంవత్సరాల స్టోరీ చెప్తున్నాను. మా తాత వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు. వాళ్ళు అప్పట్లోనే ప్రభువుని నమ్ముకున్నారు. అయితే మా తాతకి 2 భార్యలు అనమాట. ఫస్ట్ భార్య ఏమో ఆమె హిందూ. ఆమె సర్పదేవునికి దేవతకి మొక్కేదనమాట. నాగదేవతకో లేకపోతే ఇంకెవరికో మొక్కేది, పాలు పోసేది రోజు. అయితే మా తాతగారికి ముగ్గురు పిల్లలేమో పుట్టారు. మొత్తం 5 మంది పిల్లలు పుట్టారు. అయితే మా తాత వాళ్ళ ఫస్ట్ భార్య చనిపోతే
మా తాతగారు మా నాయనమ్మని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆయన కూడా చాలా చిన్న ఏజ్ 48 ఇయర్స్లో హార్ట్ అటాక్తో చనిపోయాడు. అయితే ఈ సర్పదేవత ఏం చేసిందంటే మా కుటుంబం మీద పగబట్టింది. పగబట్టి ఏం చేసిందంటే ఈ సర్పదేవత ఏం చేస్తుందంటే ఇంట్లో పెద్దోడినన్నా అటాక్ ఇస్తుంది, చిన్నోడికన్నా అటాక్ ఇస్తుంది. మా తాతగారి ఇంట్లో అందరికన్నా లాస్ట్ మా నాన్నగారే ఉండే. ఆయనకి అటాక్ చేయటం మొదలుపెట్టింది. ఆయనకు చిన్నప్పుడు బాగా పాము కళలు వస్తుండే, చాలా పాములను చంపేటోడు ఆయన. అట్లా గజగజ వణికిపోయేటోడు. ఆ పాము అటాక్ ఇవ్వటం వల్ల మా నాన్నగారు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసిండు. చాలా ప్రాబ్లం ఫేస్ చేసిండు. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మా నాన్న పుట్టిన 5 సంవత్సరాలుగా మా తాత చనిపోయాడు. డబ్బు అంతా పోయింది, మొత్తం పేదరికంలో వెళ్ళిపోయాడు. మా నాన్నగారు చదువు అవ్వలేదు. గొడవలు చేయటం, కొట్లాడటం. మా నాయనమ్మ ఏం చేసిందంటే వీడు ఇట్లనే ఇబ్బంది పెడుతుండు, ఎవడిని చంపేస్తాడేమో అని చెప్పి. ఆయనకు చాలా కోపం, చాలా అహంకారం. పంచ్ పవర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఉంటుంది. ఇదంతా కూడా సర్పం ఆత్మ చేస్తుంటుంది. మళ్ళీ వీళ్ళు క్యాథలిక్స్, మంచి ప్రార్థనా పరులు మళ్ళీ. కానీ వీళ్ళకి తెలియదు, సైతాన్ శక్తుల గురించి తెలియదు. వీళ్ళు హోలీ స్పిరిట్ని కూడా నమ్మరు. పరిశుద్ధాత్మ నమ్ముతని ఇవన్నీ విషయాలు తెలియపరచబడతాయి. అయితే ఇక 15-16 సంవత్సరాల్లో మా పెద్దనాయన ఇక్కడ హోటల్లో, ఖమ్మంలో హోటల్ చూస్తున్నారు అంటే వీళ్ళు వచ్చేసారు. మా నాన్నను కూడా తీసుకొని వచ్చి మా నాయనమ్మ పంపించేసింది, ఆడ ఉంటారా కొన్ని రోజులని. ఇక తర్వాత ఏమైపోయిందంటే మా పెద్దనాయన ఇంటికి వచ్చేసిండు. మా నాన్న ఖమ్మం హోటల్లో ఉండిపోయాడు. ఆ హోటల్లో ఏంటంటే వాళ్ళ సేట్ బాగా ఇబ్బంది పెట్టేటోడు. మా నాన్న మంచి చూడనికి మంచి యంగ్, మంచి స్ట్రాంగ్ ఉండే, మంచి అందంగా ఉండే, చాలా ఇబ్బంది పెట్టేటోడు. అయితే మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినారు అంటే పారిపోయి హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్లోనే ఉండిపోయారు. మా నాయనమ్మ చాలా బెంగ పెట్టుకుంది. చాలా పేదవాళ్ళు, వాళ్ళు మొత్తం పేదరికంలో వెళ్ళిపోయారు. అప్పట్లో వాళ్ళ దగ్గర పైసలు లేకుండే. మా నాన్న అట్లనే ఉండిపోయాడు. మా నాయనమ్మ మా నాన్న కోసం ప్రార్థన చేసి చచ్చిపోయింది. కానీ మా నాన్న రాలే. లెటర్లు అన్నీ అందేటివి, ఆమె ఒక హిందూ ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెకి 2 పిల్లలు పుట్టిర్రు అని. కానీ ఏమీ లేదు. 2014లో దేవుడు నాతో మాట్లాడిండు. మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పిన నేను, ఒక ఊరు పేరు చెప్పు, నేను ఆ ఊరికి వెళ్తా అని. అప్పుడు దేవుడు నాతో బాగా ప్రార్థన చేస్తే మాట్లాడిండు. ఒక ఊరు పేరు చెప్పిండు. ఆ ఊరికి పోయి నువ్వు ప్రార్థన చేయాలని చెప్పిండు. నాకు ఆ ఊరు తెలియదు. ఇక్కడ నుంచి నేను పోయినా అనమాట ఫస్ట్ టైం. మా నాన్న పుట్టి పెరిగిన ఊరు వేరు, ఆ ఊరు పేరు నాకు తెలియదు. ఈ దేవుడు పంపించిన ఊరు వేరు. దేవుడు నాకు ఒకటి ఏం చెప్పిండంటే, నువ్వు వెళ్ళు, అడవి మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ మొత్తం పాము విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఒక 3 గంటలు నువ్వు అన్య భాషలు మాట్లాడాలని చెప్పిండు. ఇది 2014లో జరిగిన స్టోరీ ఇది. అప్పుడు నేను పోయినా అక్కడ. అప్పుడు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఎక్కడ పోయినా గుడి దొరకలేదు. పోయినా చూసినాను ఆ గుడిని. ఆ గుడిని చూడంగానే ఆల్రెడీ గుడిని చూసినట్టు అనిపించింది. బ్రెయిన్లో డెజోవా అని చెప్పి ఒక థియరీ ఉంటుంది. అంటే ఏదైనా కొత్త ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆ ప్లేసెస్ చూసినట్టు అనిపిస్తుంది. అంటే మన బ్రెయిన్ అట్లా స్ట్రింక్ అవుతుంటుంది. కానీ అక్కడ నాకు డెజోవా ఎఫెక్ట్ కాలేదు. ఆల్రెడీ నేను ఆ గుడిని చూసిన, ఆ ప్రాంతం అంతా తిరిగి చూసినట్టు అనిపించింది. కానీ నాకు అర్థం కాలేదు. అక్కడ నేను డెజోవా ఎఫెక్ట్ అని ఎందుకు కాదు అని అంటానంటే, నేను ఆ గుడిని చూసినాను. ఇప్పుడు ఒక ఆమె కాటన్ చీర వేసుకొని ఒక ఆమె ఇట్లా ఏదో ఒక సంచి తీసుకొని పోతుంది చూడు అని మైండ్లో అట్లా వచ్చింది. నిజంగా ఒక ఆమె పోతుంది. ఇప్పుడు ఒకడు బండి మీద వచ్చి ఇక్కడ పడిపోతాడు,
ఇప్పుడు ఒక ఒక మూవీ మనం చూసినాం, మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ అదే మూవీ చూసినాం అనుకో, నెక్స్ట్ సీన్ కాకముందు మనకు అర్థమవుతుంటుంది. నాకు అక్కడ అది జరిగింది. అప్పుడు ఒక 3 గంటలు ప్రార్థన చేసి ఇక నేను వచ్చేసిన. ఇంకా హల్లెలూయా. అసలు ఎట్లా పోయినానో ఎట్లా వచ్చినానో నా దగ్గర పైసలు కూడా లేకుండే. లాస్ట్లో పట్టుకున్నాడు టీటీ, బయటకు తెచ్చేసిండు. కేరళలో పట్టుకున్నాడు. ఆయన హైదరాబాదు, నాది కాలేజ్ ఐడి కార్డు ఉండే, ఆవిడ హైదరాబాద్ అని చెప్పి మంచి పైసలు గుంజొచ్చు అనుకున్నాడు. నా దగ్గర ఏం పైసలు లేవు. వేరే వాళ్ళు లేడీస్ దొరికిన వాళ్ళతో మాట్లాడుతుండు. ఆ ట్రైన్ మూవ్ అవుతుంది. సరే ఇప్పుడే వస్తా అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటే ట్రైన్ ఎక్కేసిన రన్నింగ్లో. ఇక అట్లా నిలబడి కూర్చొని అట్లా ఇంటికి వచ్చేసిన. హల్లెలూయా. దేవుడు నన్ను తప్పించిండు. తర్వాత బెరాకాకు వెళ్ళి బాగా భారం కలిగి ప్రార్థన చేస్తే అక్కడ సర్పపు ఆత్మ అనేది విరిగిపోయింది. ఈ జనవరిలో ఆడ విరిగిపోయిన తర్వాత కరెక్ట్ మార్చి నెలలో మా నాన్న చెప్పిండు, సేమ్ ఇదే మార్చి నెలలో, అరే నడురా మనం మన ఊరికి పోదామని చెప్పి. ఏంది 48 సంవత్సరాల తర్వాత మేము అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసిన వాళ్ళందరూ కలిసిరు. అయితే మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. మా అమ్మ పక్కా హిందూ. అయితే ఎవరు మాంత్రికుని దగ్గర పోతే ఈయనకి సర్పదోషం ఉంది, మీరు వెండితోని పాములను తయారు చేసి దానికి రోజు పూజ చేయండి, పాముకి పాలు వేయండి, మీకు పోతే ఎన్నో చేసిరు పోలే. లాస్ట్కి మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా బెల్లంపల్లి, వాళ్ళ ఆత్మీయ తల్లి ఉండే రత్నమాణిక్యం ఆంటీ అని హౌసింగ్ బోర్డులో. ఆమె దగ్గర పోయి ప్రార్థన చేస్తే ఆమె ఇట్లా ప్రార్థన చేయగానే మంచిగా అయిపోయింది. అక్కడ పోయింది ఆ సర్పదోషం అనేది. అక్కడ నుంచి మా నాన్నకి కలలు రావటం, ఈ పిచ్చి ఇవన్నీ ఎగిరిపోయినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ సర్పదోషం కూడా పోయింది. మేము మా పూర్వీకులను వాళ్ళందరినీ కూడా కలవటం 48 సంవత్సరాల తర్వాత. హల్లెలూయా. ఈ సర్పదోషం అనేది ఉంటుంది. మా కుటుంబంలో చాలా అణచివేత, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం. హల్లెలూయా. తర్వాత నేను ఎప్పుడైతే ఫుల్ టైం సేవకు వచ్చినానో 2014లోనే వచ్చిన ఫుల్ టైం సేవకి. అప్పుడు 21 ఇయర్స్. అక్కడ నుంచి దీవించటం మొదలుపెట్టింది దేవుడు. అప్పటి వరకు ఓన్లీ దొడ్డు బియ్యమే తిన్నాం. అక్కడ నుంచి సన్న బియ్యం తినటం మొదలుపెట్టి 2015లో మ్యారేజ్ అయింది. 2017లో బాబు పుట్టింది. 2019లో పాప పుట్టింది. 2020లో నేను ల్యాండ్ తీసుకున్నా. హల్లెలూయా. ఇరుకులో ఉన్న నేను విశాలతలో వచ్చేసిన. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడైతే ఆ సర్ప విత్తనము అది ఉందో, అది మరి అది ఎప్పుడు అవి ఎవరు చేసారో ఏది పంపిందో మనకు తెలియదు. హల్లెలూయా. అదైతే బ్రేక్ అయిపోయింది. ఈ సర్ప ఆత్మ అనేది పనిచేస్తుంది అట్లా. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాగా భయం. కొంతమందిని మనం చూస్తే విపరీతమైన భయం వస్తుంటుంది. నిద్రలో భయం, పిచ్చి కలలతో అటాక్. ఇదంతా కూడా ఈ సర్పము ఆత్మనే చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు భయపెట్టిస్తుంది అంటే భయపడటం వల్ల బాడీ పార్ట్స్ చాలా వరకు పాడైపోతాయి. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్ ఫెయిల్ అయింది, హార్ట్ ఫెయిల్ అయింది. ఇవన్నీ భయపడటం వల్ల వస్తుంది. హల్లెలూయా. అందుకే సైతాన్ అట్లా చేస్తుంది. ప్రతి మనిషిని భయంలో తీసుకుపోతుంది. ప్రతి మనిషి బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి దేవుని మందిరమై ఉన్నాడు. ఆ దేవుని మందిరాన్ని డిస్టర్బ్ చేయడానికి సైతాన్ ప్రలోభాలకు తీసుకుపోతుంది. అప్పుల టెన్షన్, గొడవల టెన్షన్, ఏదో తెలియని భయం, ఇవన్నీ కూడా ఈ పైథాన్ స్పిరిట్, ఈ సర్పమాత్మనే చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దీంట్లోకి బయటికి రావాలా. దీంట్లోకి బయటికి రావాలంటే దీనికి సంబంధించిన ఒక ప్రేయర్ ఉంటుంది. ఈరోజు మనం ఆ ప్రేయర్ చేస్తాం. ఈ ప్రేయర్ చేసినప్పుడు అది విరిగిపోతుంది. ఇది విరిగిపోయిన తర్వాత నీకున్న అప్పులు ఎగిరిపోతాయి. పెళ్ళిళ్ళు అవుతలేవా, పెళ్ళిళ్ళు అయిపోతాయి. పిల్లలు పుడతలేరా, పుట్టేస్తారు. ఉద్యోగం వస్తలేదా, వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇది జరుగుతుంది. నా లైఫ్లో జరిగింది. చాలా ప్రాముఖ్యమైన విషయం.
బైబిల్లో ఉన్నది. దేవుడు మనం చూస్తే నమ్మిన వారి వల్ల ఈ క్రియలు కనబడతాయి, వాళ్ళు నాగుపాములను తొక్కుతాడు అని యేసుప్రభు చెప్పిండు. వాళ్ళకి ఏ హాని కలగదు, తేళ్ళని పట్టుకుంటారు, వాళ్ళకి ఏ హాని కలగదు అన్నాడు. నాగుపాములను తొక్కటం అంటే జస్ట్ ఏదో నాగుపాము తొక్కితే అది కాదు. ఈ నాగదేవతల ఆత్మలు ఉంటాయి, వాటిని మీరు తొక్కుతారు, నాశనం చేస్తారని అర్థం. మీకు ఏ హాని కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటున్నాడు. ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. మనలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది క్రిస్టియన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. నాకు అసలు సైతాన్ ఎఫెక్ట్ కాలేదు అంటే నువ్వు కనీసం 4-5 గంటలు ప్రార్థనలో గడపాలా. మరి నువ్వు ఎందుకు గడపలేకపోతున్నావు? నువ్వు కనీసం 1 గంట 2 గంటలు బైబిల్ చదవాలా. మరి నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు? స్పిరిట్ కంట్రోల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు అది దేవుళ్ళు రానియదు అది. హల్లెలూయా. అట్లా అని చెప్పి దేవుడు ఏదో ఆయన వీక్ పర్సన్ అని కాదు, సైతాన్ స్ట్రాంగ్ పర్సన్ అని కాదు. వాడు అటాక్ చేస్తుంటాడు. మనకి ఎందుకు అటాక్ చేస్తాడంటే, మన మొక్కలం సైతానికి చాలా పెద్దగా కనబడతాం. మన కెపాసిటీ మనకు తెలియదు కానీ సైతానికి తెలుసు. నీ ద్వారా 100 మంది 1000 మంది రక్షింపబడతారని సైతాన్ బాగా అటాక్ చేస్తుంటుంది. నేను దేవుని సేవలో వచ్చినప్పుడు 10వ తరగతిలో నాకు వెలుగుదూత అనేది ఆవరించింది. వెలుగుదూత గురించి నేను చెప్పినంత క్లారిటీ ఎవడు చెప్పాడు. ఎందుకంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన. సేమ్ యేసుప్రభు లెక్కనే ఆ మాటలు, ఆ స్వరము, అద్భుతాలు అట్లనే ఉంటాయి. కానీ రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోతుంది. రాంగ్ డైరెక్షన్లో ఎట్లా అంటే, నేనే దేవుణ్ణి, నాదే కరెక్టు, దేవుని కంటే కూడా నేను గొప్పవాడిని, అందరు నాకే మర్యాద ఇవ్వాలా, అందరు నన్నే ప్రేమించాలా, నాదే వేదం. ఇదంతా కూడా వెలుగుదూత బ్యాచ్. నాకు ఆ ఏజ్లో వెలుగుదూత ఎందుకు ఆవరించాలా అంటే, సైతానికి తెలుసు మన భవిష్యత్ అంతా. ఈయన బాగా డెవలప్మెంట్ అయితే చాలా రహస్యాలు చెప్తాడు, అందుకే నేను డైవర్ట్ చేసి నాశనం చేద్దాం. కానీ దేవుడు కృపను బట్టి నేను దాంట్లోకి తప్పించబడ్డా. మనకి ఏ ఎఫెక్ట్ అవుతుంటుందో అలాంటి పరిచయం మనకు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు సైతాన్తో బాగా దాడి అయ్యి నీకు బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, నీవు ప్రార్థన చేస్తే చాలామందికి డబ్బులు రిలీజ్ అవుతాయి, అందుకే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం. నువ్వు తరచుగా ఊరికి అనారోగ్యం పాలవుతున్నావు అంటే నీలో స్వస్థత వరం ఉందని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికన్నా బాగా అవుతుంది, కానీ నువ్వు ప్రార్థన చేయకుండా నీకు అపనమ్మకం తెచ్చేటట్టు సైతాన్ చేస్తుంది. హల్లెలూయా. నేను చెప్పిన పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే నేను ఇంత ప్రేయర్ చేస్తున్నా అంటే, నువ్వు ప్రేయర్ చేయొద్దు, నీ లైఫే చక్కలేదు, నీకే స్వస్థత లేదు, నువ్వేం చేస్తావు అన్నది సైతాన్ అట్లా ఒక ఇండివిజువల్ ఒక మెసేజ్ ఇస్తుంటుంది. హల్లెలూయా. మనం తరచుగా ప్రభువుని నమ్మిన తర్వాత కూడా పాత అలవాట్లో పడిపోతాం, పాపంలో పడిపోతూ ఉంటాం. మన జీవితానికి మనకే అసహ్యం అనిపిస్తుంది. ఏంది నేను ఇంత వాక్యం చెప్తున్నా, నేను పడిపోతున్నాను. నీ పరిచర్యలో చాలామంది పరిశుద్ధులు లేస్తారు, అందుకే నీకు ఈ ఎఫెక్ట్, అందుకే నువ్వు పాపంలో పడిపోతున్నావు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలామందికి తెలియదు. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, బ్రదర్ సరే ఈ సర్పం ఆత్మ అన్నో, ఈ దయ్యం ఆత్మ అన్నో, మనలో యేసయ్య ఉన్నాడన్నో మనకి ఎట్లా అటాక్ అవుతుంది? సైతానికి పరలోక రాజ్యం పోయే యాక్సెస్ ఉంది. యోబు గ్రంథం, జకరియా గ్రంథం మనం చదివితే తెలుస్తుంది. డైరెక్ట్ దేవుని దగ్గర పోయాడు, అనుమతిస్తాడు దేవుడు. వాడు అన్ని కోణాల్లో పోలే, ఒక కోణంతో పోయాడు, ఒక డైమెన్షన్లో పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బస్సులో పోతే ఒక 10-12 గంటలు అవుతుంది. ట్రైన్లో పోతే
7, 8, 9, 7 గంటలు అవుతుంది అనుకున్నాం. పోనీ 9, 8 గంటలు అవుతుంది. అదే ఫ్లైట్లో పోయినాం అనుకో, 1 గంటలో పోతాం. అన్ని దారులు సేమ్ కాదు. నీటి మీద వెళ్ళే దారి వేరు, తర్వాత భూమి మీద వెళ్ళేది వేరు, గాల్లో వెళ్ళేది వేరు, డైమెన్షన్స్ వేరే ఉంటాయి. అట్లనే సైతాన్ని అటాక్ చేసేది కూడా వేరే కోణంతో వస్తుంటాడు వాడు. చాలా దారులు ఉంటాయి, మనకు తెలియదు అవి. మనమే ఓపెన్ చేసి పెడతాం. హల్లెలూయా. ఈ సర్పపు ఆత్మ మనలో రావటానికి కారణం ఒకటి, మనం పూజలు పునస్కారాలు చేసి ఉండాలా. మన పూర్వీకులు చేసిన పూజలు పునస్కారాలు ఉంటాయి. ఆ ఆత్మని వాళ్ళు ఆహ్వానిస్తారు. హల్లెలూయా. లేకపోతే కొంతమందికి పాముల మీద మస్తు పిచ్చి ఉంటుంది. పాములు పట్టుకోవాలా, వాటితో ఆట ఆడాలా, మనీ కోసం పరిగెత్తుంటాడు. మా నాన్న అదే వజ్రాలు వైడూర్యాల కోసము నాకు అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ పిచ్చి. ఒక నిధికి పోయినప్పుడు ఆయన ఒక పాముని చంపిన. పాము చాలా తెల్లగా ఉంది. 2020లో ఒక ప్రవక్త వచ్చిండు మా ఇంటికి. ఆయన వచ్చి ఇట్లా ప్రేయర్ చేసి ఆయన చెప్పేసిండు, మీరు ఒక నిధి దగ్గర పోయారు అంకుల్ గారు, ఒక పాము మీరు చంపారు కదా అంటే అవును అన్న. ఆ నిధి లోపల 8 పాములు ఉన్నాయి, అందులో ఒకటి మీరు చంపేశారు, అది ఎఫెక్ట్ అయింది మీకు అని చెప్పిండు. అవును బ్రదర్, అది చంపిన తర్వాత నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చేసిన అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఈ సర్పం ఆత్మ అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈ ఆత్మను మనం బ్రేక్ చేయాలి, మనం విరగొట్టాలి. ఇంకా దీని గురించి చాలా ఉంది. ఇది చెప్పినందుకే నరాలు కట్ అవుతాయి. చాలా మస్తు అయిపోయింది ఇది. దీన్ని మనం బ్రేక్ చేయాలి, దీన్ని మనం విరగొట్టాలి. దీన్ని విరగొట్టినప్పుడు ఏమవుతుందంటే నీకున్న ఆర్థిక మాంద్యం డెవలప్మెంట్ అవుతుంది. పెళ్ళిళ్ళు అవుతలేదా, పెళ్ళి అయిపోతుంది. నేను చెప్పినా కదా, పెళ్ళిళ్ళు అవ్వద్దు, పెళ్ళైతే భార్య భర్తలు విడిపోవాలా, పిల్లలు పుట్టద్దు, పిల్లలు అబార్షన్, ఇవంతా కూడా సైతానే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. పెళ్ళిళ్ళు చేయటం అస్సలు ఇష్టం ఉండదు సైతానికి. అందులో దేవుని సేవ చేస్తున్నాడు, దైవజనుడు అంటే విపరీతంగా శోధిస్తుంది. ఎందుకంటే సపోర్ట్ పెరుగుతుంది, హెల్ప్ పెరుగుతారు, వాళ్ళు ఒక మాదిరిగా ఉంటారు. ఈ సర్పం ఆత్మని ఏం చేస్తుంది అంటే మనకున్న సాక్ష్యాన్ని పోగొడుతుంది. ఈ సర్పం ఆత్మని ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అగ్నిని చంపేస్తుంది. మనం వాక్యం విన్నప్పుడు, మనం ప్రేయర్లో ఓ దేవా నేను నీ కోసం ఏదైనా చేస్తా అంటాం, తర్వాత డల్ అయిపోతాం. మనకు తెలియకుండానే డల్ అయిపోతుంటాం. ఈ సర్పం ఆత్మ. మనం ఎంతోమందికి వాక్యం చెప్తాం, మన సాక్ష్యం బాగుండదు. మన సాక్ష్యం బాగుండకపోవటానికి మనం చేసిన తప్పులు కాదు, కొన్ని తప్పులు ఇరుక్కపోతాం మనం. ఆ తప్పే ఇది అన్నమాట. ఈ సర్పం ఆత్మ చేపిస్తుంది. నీకు దేవుని గురించి ఫుల్ తెలుసు, ప్రేయర్ గురించి ఫుల్ తెలుసు, కానీ ప్రేయర్ చేయబుద్ధి కాదు, ఉపవాసం చేయబుద్ధి కాదు, సేవకు వెళ్ళబుద్ధిగా పోదాంలే, మనసులో మాత్రం ఉంటే దేవుడు ఏం చేసిండు. ఇవన్నీ సర్పం ఆత్మ ఆటాడిస్తున్న ఆటలు. దాని కింద ఉంటాం మనం. హల్లెలూయా. డైవర్ట్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది, దేవునికి అవిధేయతగా నడిపిస్తూ ఉంటుంది. కొంతమందిని మీరు చూడండి, బాప్తిజం తీసుకుంటే వద్దంటారు, చర్చికి రా అంటే వద్దంటారు, ప్రేయర్ చేద్దామంటే వద్దంటారు. సర్పం ఆత్మ. మరి వాటికి భయం అయితే కదా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ సర్పం ఆత్మను మనం ఏం చేయాలంటే విరగొట్టాలి. అది విరగొట్టడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. అదే ఏంటంటే యేసు రక్తము. హల్లెలూయా. సైతాన్ ఎక్కడ కూడా భయపడడు. ఒక యేసు రక్తం, యేసు నామం అంటేనే భయపడతాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యేసు రక్తాన్ని మనం యేసు రక్తమే చేయమనాలి. యేసు రక్తాన్ని నేను అప్లై చేస్తున్నా అనాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ప్రార్థన జీవితాన్ని చంపేస్తుంది ఈ సర్పం ఆత్మ. తర్వాత మన వాయిస్ సైలెన్స్ చేసేస్తుంది.
ఒకప్పుడు దేనికో కొట్లాడతాం, ఒకప్పుడు మనం ఏదేదో చేస్తాము, సడన్గా డల్ అయిపోతాం. హల్లెలూయా. తర్వాత ఈ సర్పమాత్మ ఏం చేస్తా అంటే మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అవును బ్రదర్, నేను ఎంతో ప్రేయర్ చేస్తున్నా, నాలో ఏదో తప్పు ఉన్నట్టుంది, అందుకే కార్యాలు అవుతలేవు, ఇంకా దేవుడు ఎప్పుడు చేస్తాడేమో. ఈ సర్పమాత్మ చేస్తుంది అట్లా. నీ సాక్ష్యాన్ని చంపేస్తుంది, నీకున్న మంచి సాక్ష్యాన్ని పోగొట్టేటట్టు చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆరాధన చేస్తుంటే ఆరాధనకు రాబుద్ది కాదు, చర్చికి రాబుద్ది కాదు, ప్రభు వల్ల తీసుకోబుద్ది కాదు. హల్లెలూయా. ఇంకా వేరే దాంట్లో డైవర్ట్ చేస్తుంది. డబ్బులు వస్తే అటు పో, ఇటు పో, ఏం చేస్తావు పని, ఏం పోతావు చర్చికి, నెక్స్ట్ టైం పోవచ్చులే, ఏం ఫాస్టింగ్ చేస్తావు నీ వల్ల అవుతుంది, నెక్స్ట్ టైం, ఇట్లా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆట ఆడుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ సర్పం ఆత్మతో మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఫస్ట్ దాన్ని గద్దించంటే గట్టిగా తిట్టాలి, దాన్ని భయపెట్టేయాలి, అది వెళ్ళిపోతుంది. బైబిల్లో ఏముందంటే అపవాదిని ఎదిరించండి వాడు పారిపోతాడు అన్నాడు. కొంతమంది అపవాది లేదంటారు. మరి అపవాది లేనప్పుడు ఎదిరించమని ఎందుకు అన్నాడు? అపవాది అంటే వాని సైన్యం ఉంటుంది, వాడిని ఎదిరించాలి మనం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 14 అధ్యాయము 11 ఏమని ఉంటుందంటే, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకుంటుందని ఉంటుంది. హల్లెలూయా. ప్రతి దురాత్మకు కూడా, అన్ని ఆత్మలకు తండ్రి ఎవరంటే యేసు ప్రభు. ఏ దురాత్మ, అంత పెద్ద శక్తి దురాత్మకు ఉందంటే దాన్ని తయారు చేసినోనికి ఎంత పెద్ద శక్తి ఉండాలా. అందుకే ఆ దేవుని పేరు చెప్తే భయపడతాయి. ఏసునామలో బంధిస్తున్నా, ఏసునామలో గద్దిస్తున్నా అని చెప్పి. చాలామంది మనలో ఏసునామలో పో సైతానని చెప్పరు. హల్లెలూయా. చెప్పాలా మనం, ఫస్ట్ గద్దించాలా. రెండోది ఏంటంటే ప్రభు రక్తం దగ్గరికి రావాలా. ఏసు రక్తం నా మీద ఉంది, ఏసు రక్తాన్ని నేను అప్లై చేస్తున్నా, నా ఇంట్లో అప్లై చేస్తున్నా, మనం పలకాలన్నమాట. హల్లెలూయా. తర్వాత మూడోది ఏంటంటే ప్రార్థనే అన్నమాట. ఏ సైతాన్ని వెలగొట్టాలి. యేసుప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యం. ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, భార్యాభర్తలు ఇరువురు ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రి జాములలో ప్రార్థన. రాత్రి జాములు అంటే పొద్దున్న లేచి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. తర్వాత రాత్రంతా ప్రార్థన. హల్లెలూయా. అట్లా ఎన్నో ప్రేయర్స్ ఉంటాయి. ప్రేయర్ వల్ల వెళ్ళిపోతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత విశ్వాసంతో మనం పలకటం. హల్లెలూయా. యేసుప్రభు దయ్యాన్ని ఏం చేసిండు? ఓ చాంద్ర దయ్యమా బయటికి రా అన్నాడు, ఓ మూగ దయ్యమా బయటికి రా అన్నాడు. దాంతో మాట్లాడిండు. మనకున్న సమస్యతో మాట్లాడాలి. ఈ సర్పం ఆత్మతో నువ్వు మాట్లాడాలి. అది ఏం చేయదు నిన్ను. దానికంటే నీ లోపల ఉన్నాడు గొప్పవాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విధంగా మనం ఆ సర్ప ఆత్మని మనం ఏం చేయొచ్చు అంటే, మనం దాన్ని బంధించవచ్చు, దానికి బయటికి తీసుకురావచ్చు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, మనకి ఎక్కడైతే అణచివేత వస్తుందో దానికోసం మనం ప్రేయర్ చేయాలి. ప్రభా, నేను పలానా ఆఫీస్లో అణచివేత పడుతున్నాను, పలానా కుటుంబంలో. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో మనం యేసయ్యని నమ్ముకొని ఉంటాం. అసలు మనం లేకపోతే మన ఫ్యామిలీ నడవదు. మనమే పైసలు ఇవ్వాలా, మనమే అన్నీ చేయాలా, మననే తొక్కేస్తుంటారు వాళ్ళలో సర్పం ఆత్మ ఉంది. ఆ అణచివేత కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఈ సైతాన్ కంట్రోల్, ఈ అణచివేత ఏదైతే అది కంట్రోల్ అవ్వాలా, ఆ కంట్రోల్ నేను బ్రేక్ చేస్తున్నా అని చెప్పి ప్రార్థన చేయాలా. హల్లెలూయా. నన్ను తారుమారు చేస్తున్న సర్పం ఆత్మ యేసునామములో బయటికి రాన. ఈ ఒక్క ఆత్మ నుంచి నువ్వు బయటపడ్డావు అనుకో, నీ కుటుంబం మళ్ళీ దేవునిలో అంటుకుంటుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు మొత్తం అధికారం మనకిచ్చిండు. ఇప్పుడు సైతానికి
దేవునికి యుద్ధం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోవాలి. సైతాన్ వచ్చి దేవుడిని కొట్టినా, దేవుడు వచ్చి సైతాన్ని కొట్టినా దేవునికి ఏం పెద్ద లెవెల్ పెరగదు. దేవుని లెవెల్ ఎప్పుడు పెరుగుతుంది అంటే దేవుని కుమారుడు దేవుని కుమార్తె కొట్టాలి. ఇప్పుడు నాకు ఒకటి శత్రువు ఉన్నాడు, నేను నా శత్రువుని కొట్టడం పెద్ద విషయం ఏం కాదు. నా కొడుకు కొట్టిండు అనుకో, నా లెవెల్ పెరుగుతుంది. దేవుని ఒక ఇంటెన్షన్ కూడా అదే. హల్లెలూయా. అదే అందుకే సైతాన్తో ఆదాము అవ్వతో చెప్పిండు, మీ ఇద్దరికి నేను వైరం పెడతా అన్నాడు. నువ్వు దాని తల మీద కొడతావు, అదేమో నీ కాళ్ళకు కొడుతుంది అని చెప్పిండు. హల్లెలూయా. దేవుడు మనకు పవర్ ఇచ్చిండు, మనం కొట్టగలుగుతాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. రైట్. కాబట్టి దాన్ని మనం బ్రేక్ చేసినప్పుడు అది కూలిపోతుంది. దేవునికి మహిమ వస్తుంది, దేవుడు సంతోషపడతాడు. ఆ వ్యక్తి ఈజీగా దేవునిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ సైతాన్ చాలా అడ్డగిస్తుంది. కొన్ని వందల మీ ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అవ్వాలా. ఎప్పుడైతే మీ ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అవుతాయో మీరు అసలు ఫ్యూజులు ఎగిరిపోతాయి మీవి. అసలు వాస్తవానికి ఆత్మీయతలో చాలా ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇప్పుడు 11:30కి ఒక 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 ద్వారం ఓపెన్ అవుతుంది ఆత్మలోకం నుండి. ఇప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్లో ఒకటి 11:30కి, ఒకటి 12:10కి ఒకటి ఓపెన్ అవుతుంది డోర్. సైతాన్ ఏదైనా అటాక్ చేయాలి అని అంటే, మన మీద అటాక్ చేయాలంటే ఈ టైమింగ్సే అనమాట. మాంత్రికులు ఈ టైమింగ్స్ని ఎంచుకుంటారు. నైట్ 11 to 3, 11 to 4 వాళ్ళు బాగా మంత్రాలు చేతపడి ఇవన్నీ చేస్తారు. ఈ టైంలో ప్రేయర్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా ప్రాముఖ్యం. మీరు అది అర్థం చేసుకో. చాలా భారంతో నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దాంట్లోకి బయటపడ్డా నేను. ఒకవేళ దీంట్లోకి వెళ్ళి నేను బయటపడకపోతే దీని గురించి చెప్పలేను నేను, నాకు చెప్పనియదు, ఆ నాలెడ్జ్ రాదు నాకు. నేను దీంట్లోకి వెళ్ళి బయటపడ్డా. ఈరోజు మీరు కూడా బయటపడతారు, మీరు కూడా దీంట్లోకి వెళ్ళి విడుదల అవుతుంది. మీ చుట్టుపక్కల ప్రజల్ని చూడండి, గమనించండి, వాళ్ళ లోపల ఈ బండ గుర్తులు కనబడతాయి. వాళ్ళ కోసం ఈ సర్పమాత్మ వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం పలికినామంటే అది జరుగుతుంది అంతే. ఆటోమేటిక్ నువ్వు అసలు ఏం కష్టపడకపోయినా వచ్చేస్తుంది నీకు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మాధవక్క ప్రైజ్ ద లార్డ్. చాలా గోయ్. దయామనక్క ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. మిగతా వాళ్ళందరూ ఉన్నారా? ఇదంతా నా కోసమే తమ్ముడు. ఇదంతా రియల్గా నేను అనుభవించినవన్నీ మీరు చెప్పారు. అవన్నీ మొత్తం మీరు చెప్పినవన్నీ నాలోనన్నీ రియల్గా జరిగినవే. పాముతోని రియల్గా పాము సర్పాలు ఆడుకుంటే ఆ దానికడికి వెళ్ళడము, టవల్ పట్టుకొని వెళ్ళాలని ఆలోచన రావడము. నా చిన్న వయసులోనే 5-6 తరగతి చదివే టైంలోనే అలాగ పాములతో ముఖం చూడటము, పాములతో డ్యాన్సులు చేయడము, కళ్ళని నాచిమాడము, పారు పెట్టడము, గుడ్లు పెట్టడము, పాములంటే బాగా ఇష్టము, కళ్ళు పెట్టి చూసుకొని పిచ్చిగా ఉండడము. అలాగా అప్పుడు చిన్నప్పుడు అలాగ చేసేదాన్ని. అలాగే కళ్ళకు వచ్చేవి. అవి ఇప్పటికి కూడా కళ్ళకు వస్తాయి. ఇప్పుడు ఎంట పడతాయి. అప్పుడు వాటితో ఆడుకొని నాట్యం ఆడేదాన్ని. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నుంచి నన్ను ఎంట పడటము, పొడి చేయడము, రక్తం రావడము, దాన్ని నేను ఎదిరించడము, కత్తితో మొక్కలు చేసి నీటిలో పడేయడము, ఇలాంటి వల్ల వస్తున్నాయి తమ్ముడు. మళ్ళీ మీరు అన్నారు ప్రేయర్కి వెళ్ళేటప్పుడు ఎందుకులా ప్రేయర్కి వెళ్ళాలని ఆలోచన వచ్చేది, ఎందుకులా వాక్యం వినాలి, ఎందుకులా ప్రేయర్ చేసుకోవాలనిపించేది. బాప్టిజం తీసుకున్నప్పుడు ప్రభు సంస్కారము నేను ఈ వారం వెళ్ళో అనేసి ఏదో ఒకటి సేవకులకి అబద్ధం చెప్పేదాన్ని. రాకూడదు, అందుకు నేను తీసుకోకూడదు, నేను పరిశుద్ధంగా లేను అని చెప్పేసి ప్రభు సంస్కారం తీసుకోవడం మానేసేదాన్ని. చాలా చాలా అన్ని చెప్పినవన్నీ నాలో జరిగినవే చెప్పారు. ఇప్పుడు దానికైతే దాని నుంచి ఎలాగ విడుదల పొందుకుంటాం అన్నది నాకు ఇప్పుడు తెలియాలి తమ్ముడు, అంతే. ఓకే అక్క, ఓకే, రైట్. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, మనం ప్రేయర్ చేద్దాం, అది బ్రేక్ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, అందరికి ప్రైజ్ ద లార్డ్. రైట్, మంచిది. మనం ప్రార్థన చేద్దాం. మీ కుడి చేయి మీ తల మీద పెట్టండి. నేను ఏదైతే పలుకుతూ ఉంటానో మీరు అది పలకండి, ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది.
రైట్. ఫస్ట్ నేను మీకోసం ఒక చిన్న ప్రేయర్ చేస్తాను, తర్వాత మీకు ప్రేయర్లో నేను లీడ్ చేస్తాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభా, ఈరోజు ఈ సర్పము ఆత్మ గురించి మీరు మాతో మాట్లాడినారు. మా సంఘాన్ని, మా బిడ్డల్ని అందులోకి నువ్వు విడిపిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. లోతైన గ్రహింపు వారికి దయచి ఈరోజు వాళ్ళ విడుదల సమయం, వచ్చే వారం వరకు ఏదో ఒక అద్భుతం జరుగును కాక. మీరే దీవించి ఆశీర్వదించి ఈ ప్రేయర్ని మీరు నడిపించమని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. పరలోకమందున్న తండ్రి, నాకు జరిగిన అన్ని అన్యాయాలకు ఈ సర్పం ఆత్మ పట్టు నాలో ఉండే నేను ఎంతో వేదనతో నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నడిపిస్తున్నాను. యేసు నామంలో ఇప్పటి నుంచి ఆ సర్పం యొక్క పట్టు నా మీద పని చేయకుండా ఉండునుగాక. యేసు నామంలో సర్పము ఆత్మ నన్ను విడిచి పారిపో. యేసు నామంలో పరలోకపు తండ్రి, నాకు వచ్చిన ప్రతి బాధలు, ప్రతి వేదన ఈ సర్పము ఆత్మ ద్వారా ఏవైతే కలిగించబడ్డాయో యేసు రక్తం ద్వారా అవన్నీ కాలిపోనుగాక. నేను ప్రభువైన యేసు నామంలో సర్పమాత్మను గద్దిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా కష్టపడుతూ, చాలా కష్టాలు పాలవుతూ బ్రతకాలని చూస్తున్నా. నా మీద వేసిన ప్రతి భారాన్ని నేను యేసు నామంలో విరగ్గొడుతున్నా. నేను యేసు నామంలో విరగ్గొడుతున్నా. శత్రువు నా మీద పెట్టిన ప్రతి భారాన్ని, ప్రతి వేదనని, ప్రతి అణిచివేతను యేసు నామంలో రిజెక్ట్ చేస్తున్నా, తారుమారు చేస్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి, సాతాను పెట్టిన, ఈ సర్పం ఆత్మ పెట్టిన నాకున్న ప్రతి వేదన నీ అగ్ని చేత కాల్చివేయి. నీ అగ్ని చేత కాల్చివేయి. పరలోకపు తండ్రి, మీరు ఇజ్రాయెల్ ప్రజల్ని బంధకముల నుండి, వేదన నుండి విడిపించినట్టు నన్ను కూడా విడిపించినందుకు వందనాలు.
నేను యేసు నామంలో ఎప్పటికీ సర్పము ఆత్మ ద్వారా నడిపించబడను. నేను యేసు నామంలో సర్పము ఆత్మ ద్వారా వాటి బంధకాల నుండి ప్రభు నన్ను విడిపించాడు. యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను. పరలోకపు తండ్రి, మీరు సిలువలో మరణించుట ద్వారా నేను స్వేచ్ఛను పొందుకున్నాను. ఇక సర్పము ఆత్మ ఎన్నడూ నా మీద పనిచేయదు. ఈ రోజున సిల్వ యొక్క శక్తిని నా జీవితం మొత్తంలో, నా కుటుంబం మీద నేను యాక్టివేట్ చేస్తున్నాను. సిల్వ యొక్క శక్తిని నా జీవితంలో నేను పునర్నిర్మిస్తున్నాను. యేసు నామంలో. పరలోకపు తండ్రి, నేను మీకు అడుగుచున్నాను, నాకు విడుదల చేసే అగ్నిని ఇప్పుడే నా మీద పంపి యేసు నామంలో పంపియండి. ఆ అగ్నిని పంపియండి. పంపించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నా ప్రార్థన విన్నందుకు వందనాలు. నా పూర్వీకులు చేసిన విగ్రహార్థన బట్టి వాళ్ళ పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నా. యేసు నామములో విడు సైతానా. యేసు నామములో విడు. తండ్రి, నీకే వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేనెంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. నా కళల ద్వారా నా మీద దాడి చేస్తున్న సర్ప ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను నిన్ను బంధిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా ఇంట్లో రావటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా ఒంటి మీదకి రావటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా లోపల రావటానికి వీల్లేదు. యేసు నామంలో కూలిపో. యేసు నామంలో కూలిపో. ప్రభా, ఈరోజు రాత్రి నాకు మంచి నిద్ర ఇవ్వు. నన్ను తింటున్న ప్రతి పాముని, ప్రతి సర్పశక్తిని నేను లయపరుస్తున్నా, కాల్చేస్తున్నా యేసు నామంలో. నాకు కళల ద్వారా, దర్శనాల ద్వారా కనిపిస్తున్న ప్రతి సర్పాన్ని తీర్పు తీర్చే అగ్ని చేత యేసు నామంలో నేను కాల్చేస్తున్నాను. సర్ప ఆత్మ యొక్క ప్రతి పనితీరును నేను బంధిస్తున్నాను.
నేను, నా కుటుంబము ఈ సర్పము ఆత్మకు తెరిచిన ప్రతి ద్వారాన్ని యేసు నామంలో నేను మూస్తున్నాను. యేసు నామం యొక్క శక్తిగల నామం చేత నేను మూసేస్తున్నాను. ప్రభువా, ఈరోజు నుంచి ఏ సర్పాన్ని నేను చూడనీకి వీల్లేదు. ప్రభువా, నువ్వు కార్యం చేయండి. ప్రభువా, నా కుటుంబంలో వివాహం కాకుండా, సరైన ఉద్యోగం లేకుండా, నన్ను అప్పుల పాలు చేస్తున్న ప్రతి సర్పమాత్మని యేసు నామంలో నేను బంధిస్తున్నా. యేసు నామంలో, యేసు నామంలో వెళ్ళిపో సైతానా. యేసు నామంలో వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో. నాకు భయము, వణుకు, బొగులు తెస్తున్న దయ్యమా, యేసు రక్తంలో కాలిపో. యేసు రక్తంలో కాలిపో. నాకు వచ్చే ప్రతి భయాలను యేసు రక్తాన్ని అడ్డుగా పెడుతున్నాను. ప్రతి భయం నన్ను చూసి తారుమారవును గాక. నా భవిష్యత్తు గురించి నాకున్న భయం, నా పిల్లల గురించి నాకున్న భయం, నా ఆరోగ్యం గురించి నాకున్న భయము యేసు నామంలో కూలిపోనుగాక. నాకు బైబిల్ చదవకుండా చేస్తున్నా, నేను ప్రార్థనలో ఉండకుండా చేస్తున్నా, నన్ను డైవర్ట్ చేస్తున్నా ప్రతి సర్పం ఆత్మని యేసు నామంలో నేను బంధిస్తున్నా. నా సాక్ష్యాన్ని, నా విశ్వాస జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్న సర్పము ఆత్మ శక్తి యేసు నామంలో నశించును గాక. యేసు నామములో నేను నిన్ను శపిస్తున్నా. నా విశ్వాసాన్ని సవాలు చేసి కించపరుస్తున్న సర్పము ఆత్మ యేసు నామంలో బయటికి పో. నా కుటుంబాన్ని వీడు, నా ఇంటిని వీడు. యేసు నామంలో, యేసు రక్తంలో. ఎవరైతే ఈ లోకాన్ని జయించాడో, ఎవరైతే మరణాన్ని జయించాడో, సైతాన్ యొక్క బలమంతటిని జయించిన ఆ ప్రభు అయిన యేసు నామంలో నేను శపిస్తున్నా. నా కుటుంబాన్ని నుంచి విడిచి పారిపో. నా ఇంటి నుంచి విడిచి పారిపో. యేసు నామంలో వెళ్ళిపో. నువ్వు పని చేయనికి వీలేదు. ప్రభువా, నా తండ్రి, ఈ సర్పము ఆత్మ నన్ను అనేక విషయాల్లో డైవర్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది, నీలో ఎదగకుండా చేసింది. అవన్నీ మళ్ళీ నాకు కలుగును గాక. నీ చిత్తం నిండుగా నా జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు నామంలో ఇవన్నీ జరుగును గాక. ప్రభువా, ఈ సర్పము ఆత్మ
నా జీవితంలో ఏ కోణంలో పనిచేసిందో తండ్రి, ఏ కోణం నుండి పాడు చేసుకుంటూ వచ్చిందో నేను ఇప్పుడే యేసయ్య రక్తాన్ని అప్లై చేస్తున్నా. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో. ప్రభా, ఈ ప్రార్థనకు మీరు జవాబు ఇచ్చినందుకు వందనాలు. ప్రభా, మీ బిడ్డలను మీరు ముట్టండి, మీరు దర్శించండి. ఆ సర్పం ఆత్మ నుంచి విడిపించినందుకు వందనాలు. అనేకులకు సాక్షిగా ఉండుట గొప్ప కృప ఇవ్వు. నీ రాకడలు సిద్ధపరచు. నీ జ్ఞానం, నీ ఆలోచన ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేయర్ చేస్తుంటే మీకు ఏమైనా అనిపిస్తే మీ ఎక్స్పీరియన్స్ని పంచుకోండి. థ్యాంక్ యూ. తమ్ముడు ప్రేయర్ చేస్తుంటే నన్ను నాకు అర్థం అవ్వట్లేదు. గుండెల్లో నొప్పులాగా వచ్చేసి చాలా వరకు అసలు మమ్మల్ని నిద్ర నేను ఎంత ఎక్కువ నిద్ర వచ్చేస్తాను. ఎంతైనా సరే వినవట్లేదు. ఎంతైనా సరే అది బలవంతంగా చెప్పలేకపోతాను. నొప్పులు వేసిపోతుంది. మెలుపుగా ఉన్నాననే సంతోషం లేక గుండెల్లో నొప్పి వచ్చేస్తుంది. తప్ప మీరు ప్రేయర్ చేస్తుంటే చెప్పలేకపోతానని మీరు చెప్తున్న మాటలు నాకైతే నొప్పులు వేస్తుంది గుండెల్లో. ఇప్పుడు తగ్గిపోయింది అక్క మరి? హలో. లైట్ గా ఫాస్ట్ గా ఉండేది, లైట్ గా తగ్గింది తమ్ముడు. లైట్ గా అలాగనే మెల్లమెల్లగా. ఓకే అక్క. చాలా ఎక్కువ స్టార్ట్ అయిన నుంచి ఎక్కువ అయింది. కొంచెం పంచదార నీళ్ళు ప్రేయర్ చేసుకొని తాగాను. మీరు ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా తగ్గింది. ఓకే. లాస్ట్లో మళ్ళీ ప్రేయర్ చేస్తాను. ఇంకెవరికి ఎట్లా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. బుర్రంతా బరువైపోయింది తమ్ముడు. నాకు తలంతా బరువైపోయింది. ఈ ప్రేయర్ అంతా వింటన్నా, నా నోటితో చెప్తున్నా మా మాతకు రెప్పలు లెగట్లేదు. అసలు అంతా మొత్తుగా ఉన్నది, బాగా బరువుగా మొత్తుగా ఉన్నది. ఇప్పుడు తేలిక అయిపోయింది, నిద్ర ఏడిపోయింది. అలానే ప్రైజ్లోనే బాడీ అంతా ఫ్రీగా అయిపోయిందని, తలలోంచి ఏదో జల్లుమన్నట్టు అనిపించిందని. ఇప్పుడైతే బాడీ అంతా తేలిగ్గా ఉందని, బాగుందని. ఓకే సిస్టర్. అది వెళ్ళిపోయింది, ఆ ప్రభావం వెళ్ళిపోయింది. ఇంకెవరికైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి. రైట్, ప్రార్థన చేస్తా. స్తోత్రం ప్రభా. మరి ఎవరికైతే ఈ సర్పం ఆత్మ ప్రభా ఇంకా శోధిస్తున్నా, దాన్ని యేసు నామములో బంధిస్తున్నా. ప్రతి వ్యక్తిని విడు, దుష్టాత్మ, సర్పం ఆత్మ కలిపో. అల్లదర హస్తబర షిందేరియన్ అల్ బరస్తం బబర బరబర షరియరజనా. ప్రభా, నువ్వు అనేక సత్యాలు చెప్పి నీ బిడలను ప్రభా నువ్వు ఒప్పించినందుకు వందనాలు. ఆ విముక్తి ఇచ్చినందుకు వందనాలు. మీరు భద్రపరిచి బలపరిచి సమాధానం ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రైట్. ఓకే.